దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో అవంతి చూసుకోకుండా మహర్షి పొట్ట దగ్గర ఉన్న గాయం మీద పిడికిలతో కొడుతుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 48. తను కొట్టింది కత్తిపోటు గాయం మీదని అవంతికి అప్పుడు అర్థమై నొప్పితో అల్లాడిపోతున్న మహర్షిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ మహర్షి గారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే బ్లడ్ షర్ట్కి అంటి నొప్పితో అల్లాడుతుంటాడు. మహర్షి బాధ చూసి అవంతికి ఇంకా గిర్రున కన్నీళ్ళు తిరుగుతూ, నేను ఆ గాయం గురించి మర్చిపోయి పొరపాటుగా కొట్టాను. నన్ను క్షమించండి మహర్షి గారు. ముందు కూర్చుందుగని పదండి అని చెప్పి మహర్షిని పట్టుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడుతుంది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. తీసుకురండి అవంతి గారు అంటాడు నొప్పితో బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటూ. సరే అని చెప్పి అవంతి ఆ బాక్స్ తీసుకుని వచ్చి, మీరు పడుకోండి మహర్షి గారు, నేను డ్రెస్సింగ్ చేస్తాను అంటుంది. వద్దు, నేను చేసుకుంటాను, బాక్స్ ఇవ్వండి అంటాడు మహర్షి బాధపడుతూనే. నేను చేస్తానంటున్నాను కదా, ముందు మీరు కాస్త రిలాక్స్గా పడుకోండి అని చెప్పి మహర్షిని పట్టుకొని సరిగ్గా పడుకోబెట్టి షర్ట్ పైకి లేపి గాయం దగ్గర బ్లడ్ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేస్తుంటుంది. మహర్షి నొప్పితో బాధపడుతూనే తను కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తూ, పెద్ద ధైర్యవంతురాలని ఫోజ్ కొట్టారు, ఇప్పుడెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? పిరికి వాళ్ళకే ఇలా కన్నీళ్ళు వస్తాయి అంటాడు. ఇప్పుడు ఆ మాటలని ఎందుకు, వదిలేయండి అని చెప్పి డ్రెస్సింగ్ చేయటం పూర్తి చేసి, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాను, వేసుకోండి, నొప్పి తగ్గుతుంది అంటుంది. ఆ బాక్స్లోనే టాబ్లెట్స్ కూడా ఉంటాయి, చూడండి అంటాడు. అవంతి వాటిలో నుంచి ఒక టాబ్లెట్స్ తీసిచ్చి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ కూడా అందుకొని మహర్షికిచ్చి, త్వరగా వేసుకోండి అని అంటుంది. సరే అని మహర్షి ఆ టాబ్లెట్ వేసుకుంటాడు. అంతా నా వల్లే, ఛ, నేనొక మూర్ఖురాల్ని అంటూ కన్నీళ్ళు పెడుతూ, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది బాధగా. నా సూర్యకాంతానికి ద్వేషించడం ఎక్కువే, అభిమానించడం ఎక్కువే అని మనసులో అనుకొని తను వచ్చిన శారీతోనే ఉండటం చూసి, నీ బట్టలు తెచ్చుకోలేదు కదా అని అడుగుతాడు. ఎలా తెచ్చుకుంటాను, హడావుడిగా మీ దగ్గరికి వచ్చి తాన్యాన్ని తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం కదా అంటుంది. ఉండు అని మహర్షి బెడ్ మీద నుంచి లేవబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నారు, పడుకోండి అని అంటుంది. ఇంకేమీ కాదులే అవంతి గారు అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్, శారీస్ తెచ్చి ఇస్తూ, ఇవి మీవే అంటాడు. అవంతి వాటిని చూడగానే ఒకరోజు షాపింగ్ చేసి ఆ డిజైన్స్ మహర్షివి అని తెలిసి వదిలేయటం గుర్తు తెచ్చుకొని, ఈ బట్టలు మీరెందుకు తీసుకున్నారు అని అడుగుతుంది. ఆ రోజు వీటిని ఇష్టపడి నా మీద కోపంతో వదిలేసి వెళ్ళారు కదా, ఎప్పటికైనా మీ అవసరానికి ఉంటాయని నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు నిజంగానే మీ అవసరానికి యూజ్ అవుతున్నాయి అంటూ ఇస్తాడు. అప్పుడు తీసుకుంది ఇప్పుడు ఎలా తీసుకుంటాను అని అడుగుతుంది మళ్ళీ అంతలోని కోపం చూపిస్తూ. మరి వెళ్ళి మీ బట్టలు తెచ్చుకుంటారా అని అడుగుతాడు. లేదు, వెళ్ళలేను, గౌతమ్ నన్ను చూస్తే ఇబ్బంది అవుతుంది అని అంటుంది. మరి మీకు మరో ఛాన్స్ లేదు కదా అవంతి గారు, అందుకే వీటిని తీసుకోండి అంటాడు. అయినా అవంతి వాటిని తీసుకోవడానికి వెనకాడుతుంటుంది. నా మీద పంతంతో ఉండండి, దాన్ని కాదనను, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మొండి చేయకూడదు, నా మాట విని వీటిని తీసుకోండి అని ఇవ్వబోతాడు. సరే, ఏదో తప్పక తీసుకుంటున్నాను అని చెప్పి వాటిని తీసుకుంటుంది. మంచిది అని బ్లడ్ అంటిన షర్ట్ మార్చుకొని, నేను బయట ఉంటాను, మీరు స్నానం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అవంతి ఆ బట్టలు పట్టుకొని కూర్చొని, మహర్షి గారు పైకి చూస్తే ఎంతో మంచివారిలాగా ఉంటారు, కానీ అతని క్యారెక్టర్ చూస్తేనే పీకల దాకా కోపం వస్తుంది అని తిట్టుకొని, ఈ మహానుభావుడు రూమ్లో ఎక్కడా సీసీ కెమెరాలు పెట్టలేదు కదా
అని భయపడుతూ రూమ్ అంతా చూసి, హమ్మయ్య! లేవులే, ప్రశాంతంగా స్నానం చేసి బట్టలు మార్చుకోవచ్చు అని అనుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. గౌతమ్ సోఫాలో కూర్చొని ఉండగా, హాయ్ బావా! అంటూ వర్ష అక్కడికొస్తుంది. ఏంటి? ఎలా వచ్చావు? అని అడుగుతాడు గౌతమ్ ముందున్న న్యూస్ పేపర్‌ని చేతిలోకి తీసుకుంటూ. ఏంటి బావా అలా అంటావు? నేను మీ ఇంటికి రావొద్దా? అని అడుగుతుంది నొచ్చుకుంటూ. నేను రావద్దని చెప్పినా నువ్వు రాకుండా ఉండవని నాకు తెలుసులే గాని, తాన్యాకి నీకు మళ్ళీ ఏమైనా గొడవలవుతున్నాయా? అని అడుగుతాడు. ఇప్పుడు సడన్‌గా దాని పేరు ఎందుకు తెచ్చాడు? అని మనసులో అనుకొని, ఎందుకు బావా? అని అడుగుతుంది. అదే, నిన్న సినిమా హాల్‌లో తాన్య నీ గురించి తిడుతుంది. అందుకే అడుగుతున్నాను అంటాడు. సినిమా హాల్‌లో తాన్యానా? తను నీకక్కడ ఎందుకు కనిపించింది? అని అడుగుతుంది వర్ష కంగారు పడుతూ. నిన్న ఇద్దరం కలిసే సినిమా చూశాంలే అంటాడు పేపర్‌ని తిరిగేస్తూ. అది వినగానే వర్ష హార్ట్ బీట్ రైజ్ అవుతూ, అంటే తాన్య బావ ఫోన్లో మాట్లాడుకోవడం నిజమేనన్నమాట. కలిసి సినిమాకి వెళ్ళే వరకు వచ్చిందంటే వ్యవహారం చాలా దూరం పోయిందన్నమాట అని కంగారుగా అనుకుంటూ ఉండగా, నిన్నే అడిగేది, నీకు తనకి ఇంకా గొడవలవుతున్నాయా? అని గౌతమ్ ఇంకాస్త సీరియస్‌గా అడుగుతాడు. అదేమీ లేదు బావా అని అంటుంది వర్ష కంగారు పడుతూనే. తాన్య చాలా తెలివైన అమ్మాయి, ఇంటెలిజెంట్ గర్ల్. తనతో గొడవ పెట్టుకోవడం మాని, నీకేమైనా స్టడీస్‌లో డౌట్స్ ఉంటే తనని అడిగి క్లియర్ చేసుకో. ఇంకొకసారి తనతో గొడవ పెట్టుకున్నట్టుగా తెలియకూడదు. అర్థమైందా? అని సీరియస్‌గా అంటాడు. వర్ష భయంతో చూస్తూ, అలాగే బావా అని, వామ్మో! అప్పుడే తనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా, హాయ్ వర్ష అంటూ మిథున అక్కడికొస్తుంది. హాయ్ మిథున అని వర్ష కూడా కాస్త నవ్వుతూ పలకరిస్తుంది. ఎలా ఉన్నావు? అంటూ మిథున వచ్చి వర్షకి ఎదురుగా కూర్చుంటే, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. వెళ్తున్న వాళ్ళ బావ వైపు వర్ష అదోలా చూస్తుండిపోతుంటే, ఏమైంది వర్ష అలా ఉన్నావు? అని అడుగుతుంది మిథున. వర్ష బలవంతంగా ఒక నవ్వు నవ్వి, ఏమీ లేదు, బాగానే ఉన్నాను. ఇంతకీ నీ గురించి చెప్పు. ఎవరి లవ్‌లోనైనా పడ్డావా? అని అడుగుతుంది. పడ్డాను. ఓ అష్టదరిద్రుడితో లవ్‌లో పడ్డాను అంటుంది కాస్త కోపంగా. అది విని నొసలు ముడిచి, అష్టదరిద్రుడితో లవ్‌లో పడటమేంటి? అని అడుగుతుంది. మరి నువ్వు అడిగేది ఎలా ఉందంటే, అమ్మాయి అన్నాక ఖచ్చితంగా లవ్‌లో పడతారు అన్నట్టుగా అడిగావు. అందుకే నేను నా నోటికొచ్చింది చెప్పాను అంటుంది మిథున. అంటే ఇప్పుడు లవ్ చేయటం కామన్ అయిపోయింది కదా! అందుకే అలా అడిగాను అంటుంది వర్ష. నాకలాంటి లవ్వులు, గివ్వులు ఏమీ లేవు. అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుంటాను అంటుంది మిథున. మరి అలాంటప్పుడు మా కరణ్ అన్నయ్యని పెళ్లి చేసుకోవచ్చు కదా మిథున అని అడుగుతుంది వర్ష. వర్ష అలా అడిగేసరికి మిథున ఆశ్చర్యపోతూ ఉండగా, ఆ మాటలు విన్న గౌతమ్ వర్ష అని గట్టిగా కేకలు వేసుకుంటూ వస్తుంటాడు. వర్ష దెబ్బకి భయపడుతూ కూర్చున్న దానల్లా లేచి నిలబడుతుంది. మిథున కూడా వాళ్ళ అన్నయ్య కోపాన్ని చూస్తూ నిలబడుతుంది. గౌతమ్ అంతే కోపంగా వర్ష ముందుకొచ్చి, మీ నాన్న మీ అమ్మని రాయబారానికి పంపించడం అయిపోయింది. ఇప్పుడు నిన్ను పంపించాడా? అని అడుగుతాడు. అదే నిజం కాబట్టి వర్ష తలదించుకొని ఉంటుంది. మా మిథునకు ఉత్తముడైన గొప్పింటి సంబంధాలు చూస్తున్నాం. మీ అన్నయ్య లాంటివాడు నా చెల్లెలి కాలి గోటి తాకటానికి కూడా వీలేదు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా వెళ్ళిక్కడి నుంచి అంటాడు కోపంగా. వర్ష భయంగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్య నీకా ఆవేశం అని అడుగుతుంది మిథున. ఆవేశం కాదు మిథున, నీ జీవితం గురించి నా బాధ. ఆ కరణ్ ఎలాంటివాడో మనకు తెలిసి కూడా నిన్ను అడుగుతున్నారంటేనే నాకు కోపం వస్తుంది. త్వరగా ఓ మంచి కుటుంబానికి
నిన్ను కోడలిగా పంపిస్తే కానీ వాళ్ళ గోల తగ్గేటట్టుగా లేదు. నీకు బిజినెస్ చూసుకోవాలనిపిస్తే నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా ఆ బిజినెస్ చూసుకోవచ్చు మిథున. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటాడు గౌతమ్. సరే అన్నయ్య, ఇక నిన్ను ఇబ్బంది పెట్టనులే. నేను పెళ్లి చేసుకుంటాను. సంబంధాలు చూడు అంటుంది. గౌతమ్ సంతోషపడుతూ, ఇలా అన్నావు బాగుంది. ఇక చూడు, సంబంధాలు చూసే ప్రయత్నం మొదలుపెట్టి నీకు మంచి భర్తని తీసుకొస్తాను అంటాడు. మిథున నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవంతి కిచెన్లో డిన్నర్కి ఏర్పాట్లు చేస్తుంటే మహర్షి తనకు సహాయం చేస్తుంటాడు. ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది మహర్షి గారు అని అడుగుతుంది. అది అప్పుడే తగ్గిపోయింది. నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం అంత గట్టిగా నా కొట్టేది అని అడుగుతాడు. మీ క్యారెక్టర్ ఏంటో గుర్తొస్తే భరించలేని కోపం ఆవేశం తన్నుకొచ్చింది. ఆ కోపంతోనే కత్తిపోటు గాయం మర్చిపోయి పిడికిలతో అలా కొట్టాను అని అంటుంది కూరలో కారం వేసుకుంటూ. ఆ కోపాన్ని కూరలో చూపించకండి. కారం ఎక్కువైతే నేను తింటానేమో కానీ మీ అక్క చెల్లెలు తినలేరు అంటాడు. మా చెల్లెల కోసమైనా నేను కారం ఎక్కువ వెయ్యనులే అని చెప్తూ వంట చేయటం పూర్తి చేస్తుంది. కొద్దిసేపటికి ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. బావగారు, మీకు వీలు కుదిరితే సరదాగా మన ముగ్గురం బయటికి వెళ్దామా అని అడుగుతుంది. అలా వెళ్ళడం ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి, లేదు తాన్యా, ఆఫీస్ పనిలో బాగా బిజీగా ఉన్నాను అంటాడు మహర్షి. అవునా అంటూ తాన్య నిరాశపడుతుంటుంది. పోనీ మనమిద్దరం వెళ్దామా అక్క అని అడుగుతుంది తాన్య. అమ్మో, నేను రానే. ఈ మధ్య బయటికి వెళ్తే డస్ట్ ఎలర్జీతో నా ఆరోగ్యం బాగా పాడవుతుంది. నువ్వు ఒక్కదానివే ఫ్రీగా తిరిగిరా అంటుంది. మీరు ఉన్నా కూడా ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. సరేలే, వెళ్తాన్లే అంటుంది. తాన్య అలా నిరాశపడ్డం ఇద్దరికీ బాధగా ఉన్నా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతారు. మహర్షి పడుకోవటానికి బెడ్రూంలోకి వచ్చేసరికి అవంతి అక్కడ ఉన్న చిన్న సోఫాలో పడుకొని కనిపిస్తుంటుంది. ఇదేంటి, ఇక్కడ పడుకున్నారు అని అడుగుతాడు మహర్షి. నేను ఇక్కడే పడుకుంటాను, మీరు వెళ్ళి బెడ్ మీద పడుకోండి అంటుంది. ఆ సోఫా కూర్చోటానికి యూజ్ అవుతుంది కానీ పడుకోవటానికి కుదరదండి, వెళ్ళి బెడ్ మీద పడుకోండి అంటాడు. నాకు బెడ్ మీద ఒక్క దగ్గరగా పడుకోవటం అలవాట్లేదు. రాత్రి ఎలా పడుకున్నానో ఏమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకొచ్చిన గోల, అందుకే నేను ఇక్కడే పడుకుంటాను అంటుంది. మహర్షి దగ్గరికొచ్చి సడన్గా తన్ని రెండు చేతులతో ఎత్తుకుంటాడు. అది చూసి అవంతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, నన్ను ఎత్తుకున్నారేంటి మహర్షి గారు, దింపండి అని అంటుంది చిరాగ్గా. మహర్షి తనని అలాగే ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, మీరు బెడ్ మీద పడుకోండి, ఆ సోఫాలో నేను పడుకుంటాను అంటాడు. మీరు నాకంటే పొడుగ్గా ఉంటారు కాబట్టి అస్సలు పడుకోలేరు అంటుంది అవంతి. పర్వాలేదులే, నేను ఏదో రకంగా పడుకుంటాను అని చెప్పి మహర్షి ఆ సోఫా దగ్గరికి వెళ్ళి కాలు దగ్గరగా ముడుచుకొని పడుకొని, ఇలా పడుకుంటానులే అంటాడు. ఇబ్బంది పడతారు మహర్షి గారు, పైగా గాయం కూడా ఉంది అని అంటుంది అవంతి కాస్త బాధగా చూస్తూ. ఏమీ కాదు అవంతి గారు, మీరు పడుకోండి అని చెప్పి మహర్షి కళ్ళు మూసుకుంటాడు. ఇక అవంతి కూడా ఏమీ మాట్లాడలేక మహర్షిని చూస్తూ పడుకుంటుంది. అర్ధరాత్రి దగ్గర అవంతికి మేలుకో వచ్చి మహర్షి వైపు చూసేసరికి ఒక కాలు మొత్తం కింద పెట్టి ఇంకొక కాలు ముడుచుకొని పడుకున్నట్టుగా కనిపిస్తుంటాడు. పాపం, పడుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని అనుకొని సోఫా దగ్గరికి వచ్చి కింద ఉన్న కాలుని సోఫా మీద పెట్టి కాస్త సరిచేసి పడుకోబెట్టి అమాయకంగా కనిపిస్తున్న మహర్షి వైపు అలాగే చూస్తుండిపోతుంది. ఇలా గంటలు గడిచి తెల్లవారుతుంది. మహర్షి గారు, కాఫీ తెచ్చాను లేవండి అంటూ మరుసటి రోజు ఉదయం అవంతి మహర్షిని లేపుతుంటుంది. మహర్షి కళ్ళు తెరిచి ఎదురుగా నిండు చందమామలా కనిపిస్తున్న
అవంతిని చూస్తూ, గుడ్ మార్నింగ్ అవంతి గారు అంటాడు. గుడ్ మార్నింగ్, కాఫీ తీసుకోండి అంటుంది కాస్త చిరునవ్వుతో. ఆ కాఫీ చూడగానే మహర్షి భయపడుతూ, మళ్ళీ ఉప్పు వేసి తీసుకువచ్చారా అని అడుగుతాడు మొహం ఏదోలా పెట్టుకుంటూ. నేను విషం కలిపి ఇచ్చినా మీరు తాగాల్సిందే, తాగండి అంటూ కసిరించి కప్పు మహర్షి చేతిలో పెట్టి వెళ్తుంది. మహర్షి భయంగానే కాఫీ టేస్ట్ చేసి టేస్ట్ బాగుండటంతో హమ్మయ్య అనుకొని సూర్యకాంతానికి నా మీద ఇంత దయ కలిగిందేంటో అని అనుకుంటూ కాఫీ తాగుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు మహర్షికి అవంతి అంటే అంత ఇష్టం ఉన్నా కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనకాడాడు? పెళ్లి చేసుకున్న తనని దూరం పెట్టాలని ఎందుకు అనుకున్నాడు? ఇద్దరి అభిప్రాయాలు కలవవు అనే ఆలోచన మహర్షికి ఎందుకొచ్చింది? తెలుసుకోవాలి అంటే ఈ డౌట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.